వాళ్ళేమో 10 ఏళ్ళ అభివృద్ధి అంటారు, మీరేమో మరి 15 ఎక్కడ ఏళ్ళ విధ్వంసం అంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ది. అభివృద్ధి ఎక్కడో చూయించవయ్యా. అభివృద్ధి ఎక్కడో చూయించితే తెలుస్తుంది. చూయించు అంటున్నా. అభివృద్ధి ఎక్కడో చూయించాలి. ఇప్పుడు నీ అభివృద్ధి ఏంటంటే మీ కుటుంబం అభివృద్ధి చెందింది. కేసీఆర్ కుటుంబం అభివృద్ధి చెందింది. కేసీఆర్కు వాస్తవానికి ఫామ్ హౌస్ కాడ 30 నుంచి 60 ఎకరం భూమి ఉండే. ఇవాళ 600 ఎకరాల భూమి అయింది ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత. ముఖ్యమంత్రి కాకముందు 60 ఎకరాల భూమిని కొన్నాడు. ఎందుకంటే కేంద్ర మంత్రిగా అక్రమ సంపాదన, ఎమ్మెల్యేగా అక్రమ సంపాదన, తెలంగాణ ఉద్యమం పేరు మీద వస్తువులు, ఆ అక్రమ సంపాదనతో 60 ఎకరాల భూమి కొన్నాడు. ఇంకా ఇతరత్ర సంపాదన కూడా ఉన్నది ఒక్కటి. అది మామూలుగా ఉండే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయిందో 600 ఎకరాల ఆస్తి సంపాదించి ఇప్పుడున్న ఫామ్ హౌస్ కాడ 600 ఎకరాల భూమి. తర్వాత హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి. నిజాంకు సంబంధించిన వంశస్థుల్ని, నిజాంకు సంబంధించినటువంటి వాళ్ళది, వాళ్ళ వంశస్థుల భూమి 30,000 ఎకరాల భూమి. అసలు ఈ ధరణి తీసుకొచ్చిందే దానికోసం తీసుకొచ్చాడు ఈయన. తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రైతాంగం కోసం తీసుకురాలే ధరణి. ధరణి తీసుకొచ్చడే కుట్ర, ధరణి తీసుకొచ్చడే మోసం. ఆ ధరణి తీసుకొచ్చింది ఎందుకంటే నిజాంకి సంబంధించిన భూములు ఉన్నాయి, వాళ్ళ వంశస్థుల భూములు ఉన్నాయని చెప్పి ఆలోచన చేసి తెలంగాణ చుట్టూ, హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి కాజేసి ధరలో ఎక్కించి 10,000 ఎకరాల భూములను అమ్మేసిండు బీనామీల పేరు మీద. అసలు ఎక్కడ పోయినా ఏంటిది కూడా ఇప్పటికీ తెలిసే పరిస్థితి లేదు. అది 10,000 ఎకరాల భూములు అమ్మేసి, ఆ అమ్మేసిన డబ్బు దోపిడీ జరిగింది, తీసుకున్నాడు. ఇంకా 20,000 ఎకరాల భూమి కొడుకు పేరు మీద, బిడ్డ పేరు మీద, వాళ్ళ కుటుంబాల బిడ్డల పేరు మీద, బినామీల పేరు మీద ఇంకా 20,000 ఎకరాల భూములు సంపాదించారు. ఎక్కడి నుంచి వచ్చిన ఈ ఆస్తులు? దీనికి జవాబు చెప్పు కేసీఆర్. తెలంగాణ ప్రజలకు దీనికి జవాబు చెప్పు. నెంబర్ 1. నెంబర్ 2, నీ కొడుకు అమెరికా కంపెనీలలో ఎక్కడిది డబ్బు? అక్కడ అమెరికా కంపెనీలలో 50,000 కోట్లు పెట్టిండు. ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? అంతకుముందు నీ కొడుకు ఉద్యోగం చేసుకుంటే బతికినోడు అమెరికాలో. అమెరికా నుండి ఇక్కడ మంచి ఉద్యోగం వస్తుందని ఇక్కడికి వచ్చిండు. ఈ ఎమ్మెల్యే ఉద్యోగంలో మంత్రి ఉద్యోగం చేసి 50,000 కోట్లు నువ్వు సంపదను అమెరికాలో, లండన్లో, ఇతర దేశాలలో కంపెనీలలో పెట్టినవు అంటే ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ఇప్పుడు దానికి చెప్పు మాకు. దానికి చెప్పాలి. దానికి చెప్పినాక మీరు మాట్లాడండి. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ లోనేమో ప్రెస్ మీట్ పెడుతున్నాడు, మీరేమో అసెంబ్లీకి రాండి, అసెంబ్లీలో వచ్చి మాకు ఆన్సర్ చెప్పండి మీరు అంటున్నారు. ఆ విషయానికి వస్తున్నా అసలు కేసీఆర్ ఆ విషయానికి వస్తున్నా. మొదలు కొడుకు ఆస్తుల గురించి చెప్తున్నా. ఇయ్యలో 50,000 కోట్లు ఇతర దేశాలలో, అమెరికాతో సహా ఇతర కంపెనీలలో పెట్టిండు కేటీఆర్. ఇది వాస్తవం. నెంబర్ 1. నెంబర్ 2, నీ కొడుకు లండన్లో ఎందుకు ఇల్లు, అమెరికాలో ఎందుకు ఇల్లు? నువ్వు ముఖ్యమంత్రి అయినాక నీ కొడుకు మంత్రి అయిన తర్వాత ఇల్లు అక్కడిక్కడి మీకు అంతకుముందు ఇల్లే లేదు కదా. బంజారాహిల్స్లో ఇల్లు తెలంగాణ సెంటిమెంట్తోని వసూలైనప్పటి డబ్బులుతో ఇల్లు కట్టినావు. ఆ ఒకటే ఇల్లు ఉండే. ఇప్పుడు ఇతర దేశాలలో ఇల్లు ఎందుకు? నీ కొడుకు. తర్వాత నీ కొడుకు ఫామ్ హౌస్ ఎందుకు? నీకో ఫామ్ హౌస్, నీ కొడుకో ఫామ్ హౌస్. నీ కొడుకు ఫామ్ హౌస్లో దాదాపు 50 ఎకరాల భూమి, 100 ఎకరాల భూములలో నీ కొడుకు ఫామ్ హౌస్ కట్టుకొని, తర్వాత నీ కొడుకు అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టుకున్నాడు. అవును చెప్పారు, పోయినసారి కూడా చెప్పినాం కదా. నీ కొడుకు అండర్ గ్రౌండ్ ఇల్లు కట్టిండు 5 అంతస్తులు. దానికి ఎంత కావాలి? దాదాపు 500 కోట్లతోనే అక్కడ కట్టిండు నీ కొడుకు. నెంబర్ 1. నీ బిడ్డ ఇక్కడ బంజారాహిల్స్లో పోలీస్ స్టేషన్ దగ్గరలో, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గరలో దాదాపు 180 కోట్లతో ఇల్లు కట్టింది. దాంట్లో 50 కోట్ల ఫర్నిచర్ తెప్పించింది బయట నుండి, బయట కంట్రీస్. ఈ ఇండియాది కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. ఆమె చాయ్ గ్లాస్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కాదు, హైదరాబాద్లో కూడా కాదు. ఈ ఇండియా కావు. ఆయన ఇంట్లో, వాళ్ళ ఇంట్లో టీ కప్పు కూడా, టేబుల్ కూడా, నువ్వు కూర్చుంటే కుర్చీ కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉన్నాయి కాదు. ఆమె ఇంట్లో ప్రతి వస్తువు అంటే టోటల్గా బయట కంట్రీస్ నుంచి ఇప్పించింది 50 కోట్లతో. ఎక్కడి నుండి వచ్చిందో డబ్బు? నీ బిడ్డ నాగలగానే రెంటుకుంటుండే కదా.
నీ బిడ్డ రెంట్కి ఉంటున్నా రెంటిల్లు అందరికి తెలిసింది కదా. మరి అటువంటిది 180 కోట్లతో ఇల్లు కట్టింది, 50 కోట్లతోనేమో బయట దేశాల నుంచి ఇటలీ ఇతర కంట్రీస్ నుంచి ఏమో ఇంట్లో షోకేజ్కి సోఫాలు, కుర్చీ. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.